ఇలా ఒక్కసారి ఆమ్లెట్ వేసుకొని చూడండి. అందులో కావాల్సినవి 4, 5 మిరియాలు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం, పసుపు, సాల్టు, ఎగ్స్ 3 మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టేసేయండి. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసేయండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మన పక్కకు వచ్చేసి ఎగ్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకొని అందులోకి 4, 5 మిరియాలు దంచేసి పొడి అందులో వేసేయండి. మిరియాల పొడి వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్టు, మిరియాల పొడి, సాల్ట్ ఈ 3 వేసుకొని మంచిగా కలిపేసేయండి. ఇది ఎంత మంచిగా కలిపితే అంత ఆమ్లెట్ మంచిగా వస్తుంది మనకి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేయండి. ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఇదంతా మంచిగా కలిపేసేయండి. కలిపేసి ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఈ 3 మంచిగా వేసి కలిపేసేయండి మొత్తం. గ్యాస్ మట్టుకు చిన్న మంటే పెట్టుకోండి. ఆమ్లెట్ అయిపోయినంత వరకు కూడా గ్యాసు చిన్న మంటలోనే ఉండాలి, పెద్దగా వద్దు. ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది లోపల. అదంతా కలిపేసిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెం కారం కలిపేసేయండి. అది కూడా నేను ఆల్రెడీ పసుపు అందులో వేసాను కాబట్టి ఎగ్స్లో ఇంక ఇందులో వేయట్లేదు. తర్వాత మనం ఒక గిన్నెలో ఎగ్స్ పోసుకున్నాం కదా, అవంతా తీసుకొచ్చి ఇందులో పోసేయండి. పోసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసేయండి అంతా. ఒక 5 నిమిషాల తర్వాత తిప్పేసేయండి. నేను చెప్పాను కదా, గ్యాస్ చిన్న మంటలోనే ఉండాలి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఇంట్లో సాంబార్ చేసాము, ఈ ఆమ్లెట్ వేసాను. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి ఆమ్లెట్. మీరు ఎన్నో రకాలుగా చేసుకుంటారు, ఇలా చూడండి ఒక్కసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్.